హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి డిఫెన్స్ సివిల్ సర్వీస్ నుంచి మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ చూడండి, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. గ్రూప్ సి పొజిషన్స్ పూణేలో ఉంటుందండి జాబ్ లొకేషన్ అనేది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. ఓకేనా, ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వస్తారు. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇదేంటంటే ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో మనం పోస్ట్ ద్వారా పంపించాల్సింది అప్లికేషన్ అండి. ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు, మనం పోస్ట్లో పంపించాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఫర్దర్గా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మనం అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పూణే మహారాష్ట్ర అని చెప్పేసి పిన్ కోడ్ నెంబర్ 411022కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాలి. అది కూడా 28 డేస్ లోపు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వాళ్ళు మనకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అడ్వర్టైజ్మెంట్ డేట్ నుండి చూసుకుంటే 28 డేస్ అంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుందంటే లాస్ట్ డేట్ 26 జూలై 2024 లోపు మనం పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఓకే, వేకెన్సీస్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఏ కేటగిరీ వాళ్ళకైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ ఇస్తే. అలాగే కుక్కు సంబంధించి 2 పోస్టులు. ఎంటీఎస్ గార్డెనర్కి వచ్చేసి 1, ఎంటీఎస్ సఫాయి వాలా వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎంటీఎస్ వాచ్మెన్ వచ్చేసి 1 పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇవి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నమాట. అలాగే దీనికి మనకి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దోస్ ఆర్ బిలాంగ్స్ టు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసి ఇచ్చారు. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పే స్కేల్ లెవెల్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 ఇస్తున్నారండి. 63,200 వరకు వెళ్తుంది బేసిక్ శాలరీ అనేది. ఇనీషియల్గా మీకు 19,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ మీకు వచ్చేసి 30,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా వీళ్ళకి ఏంటంటే స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే హిందీ టైపింగ్ అయినా చేసి ఉండాలి. లేదంటే అంటే మీరు హిందీ అయినా టైప్ చేసి చూపించవచ్చు, లేదంటే హిందీ అయినా ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లో ఏదైనా చూపించచ్చు అండి. బట్ ఏంటంటే మీకు టైపింగ్ స్పీడ్ అయితే రావాలి. ఆన్లైన్లో మీకు ఏంటంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ ఏదైనా ఉంటే ఆన్లైన్ టెస్టులు మీరు అటెంప్ట్ చేసినట్టయితే ఈజీగా ఈ టైపింగ్ స్కిల్ అనేవి మీరైతే అచీవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కుక్ అండి. కుక్కి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా సేమ్ శాలరీ 19,900 నుంచి 63,200 వరకు వస్తుంది. గ్రాస్ శాలరీ 30,000 వరకు వస్తుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేది 10th పాస్. 10th పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. కుక్కి సంబంధించి కూడా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అని చెప్పి ఇచ్చారన్నమాట. మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. మీకు ఒకవేళ ఇప్పుడు నాలెడ్జ్ లేకపోయినా యూట్యూబ్లో అవి చూసి కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇండియన్ కుకింగ్ మాత్రమే. ఓకేనా, ఇండియన్ కుకింగ్ ఏవేవి వస్తాయో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటీఎస్ గార్డెనర్, ఎంటీఎస్ సఫాయి వాళ్ళ, నెక్స్ట్ ఎంటీఎస్ వాచ్మెన్కి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 25,000 to 27,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ 3 పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి డిజైరబుల్‌లో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఇది మ్యాండేటరీ కాదు. మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి, మీరు అప్లై చేశారనుకోండి, మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనకిచ్చారు.
ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, వాళ్ళు ఏంటంటే ఫార్మాట్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లికేషన్ ఫార్మాట్ అనేది అది ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి, మీరేంటంటే ఇక్కడ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. ఓకేనా? రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించకూడదు. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే ఒక ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఎన్వలప్ కవర్ టాప్‌లో మీరేం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి మెన్షన్ చేస్తారు అంటే ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తారు? ఎంటీఎస్ సఫాయి వాలా అని అంటే ఎంటీఎస్ రాస్తారు. లేదు ఎల్‌డీసీ అంటే ఎల్‌డీసీ రాస్తారన్నమాట. ఓకేనా? అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఎల్‌డీసీ అని చెప్పి రాసి ఇన్ కేటగిరీ ఆఫ్ మీ కేటగిరీ ఏంటి? జనరలా? ఎస్సీయా? ఎస్టీయా? ఓబీసీయా? ఈడబ్ల్యూఎస్సా? ఈఎస్ఎమ్మా? ఏదైతే మీ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ మెన్షన్ చేయాలి. ఎన్వలప్ కవర్ టాప్‌లో. ఓకేనా? అది మీరు ఎన్వలప్ టాప్‌లో మీరు అది మెన్షన్ చేయాల్సింది ఇదండి. మీరు ఏ అడ్రెస్‌కి పంపించాలంటే ఇక్కడ చూడండి. ది కమాండెంట్ ఏఐపీటీ అంటే ఏపీటీసీ డిపోట్ పూణే పిన్ కోడ్ నంబర్ 411022కి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాలి. అది కూడా సెల్ఫ్ అటాచ్డేనండి. ఓకేనా? సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏం లేదు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గాని ఏదైనా ఒకటి జిరాక్స్ తీసుకొని, జిరాక్స్ కింద మీరు సైన్ చేశారనుకోండి అది సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. ఏవేవి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకేనా? అలాగే మ్యాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోసం. వన్ సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్వలప్ డ్యూలీ ఫిక్స్డ్ విత్ ₹5 పోస్టల్ స్టాంప్. ఒక ఖాళీ ఎన్వలప్ కవర్ తీసుకోవాలండి. ఓకేనా? ఒక 2 ఎన్వలప్ కవర్లు తీసుకోవాలి. ఒక ఎన్వలప్ కవర్ టాప్‌లో మీరేంటంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు రాస్తున్నారు కదా! అది. ఇంకో ఖాళీ ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద మీరేంటంటే సెల్ఫ్ అడ్రెస్ మీ యొక్క అడ్రెస్ మెన్షన్ చేయండి. మీ యొక్క అడ్రెస్ మెన్షన్ చేసిన తర్వాత ₹5 పోస్టల్ స్టాంప్ కూడా దాని మీద అంటించి ఖాళీ ఎన్వలప్ కవర్ కూడా మీరు వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటోగ్రఫీ అంటే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్ సైడ్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఎక్కడ అంటించొద్దు. అది మీరు లోపల వెయ్యాలన్నమాట. ఈ ఖాళీ ఎన్వలప్ కవర్‌తో పాటుగా అది వెయ్యాలి. ఓకే. ఫోటో అంటించాల్సిన దగ్గర అప్లికేషన్ అది నేను చెప్తాను ఫర్దర్‌గా. నెక్స్ట్ ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ మీ దగ్గర ఉంటే అది జిరాక్స్ అటాచ్ చేయండి. ఇఫ్ ఎనీ ఉంటే అటాచ్ చేయండి. లేకపోతే వదిలేసేయండి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఉంటే అటాచ్ చేయండి. లేకపోతే వదిలేసేయండి అని. ఓకేనా? ఇఫ్ ఎనీ ఇచ్చారంటే ఉంటే అప్లై చేయండి. లేకపోతే లేదని. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఓకేనా? ఇవి మీరేంటంటే ఎన్వలప్ కవర్‌లో పెట్టి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాల్సింది. అండ్ ఏవేవి తప్పులు చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతది ఏంటని చెప్పి మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫ్యూచర్ సెలక్షన్ ప్రాసెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి మనకి ఇచ్చారన్నమాట. అంటే ఏంటంటే మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు రిటన్ ఎగ్జామ్ పెట్టాలా? లేకపోతే డైరెక్ట్‌గా స్కిల్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి మనకు బోర్డ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. క్వెషన్ పేపర్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. చూడండి మనకి రిటన్ టెస్ట్ గాని, స్కిల్ టెస్ట్ గాని ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ పూణేలోనే ఉంటుంది. పూణే, మహారాష్ట్ర ఓన్లీ. ఓకేనా? అక్కడ మాత్రమే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నో టీఏడీఏ. మీరు ఇప్పుడు పూణే వెళ్తున్నారు కదా! ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి మీరైతే ప్రొవైడ్ చేయరు. క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 2 లాంగ్వేజెస్‌లోనే మీ సూటబుల్ లాంగ్వేజ్‌లో మీరు సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. ఎల్‌డీసీ పోస్ట్‌కి సిలబస్ మనం చూసుకున్నట్టయితే 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. టాపిక్స్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్సీ, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. అంటే కంప్యూటర్ టెస్ట్. లోవర్ డివిజన్ క్లర్క్ కాబట్టి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. టైమ్ అలొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 2 అవర్స్ ఉంటుంది. పీహెచ్‌పీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ అయితే ఉంటుంది. క్వెషన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పాను కదా! 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. టాపిక్స్ వైస్‌గా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్టయితే 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ క్యారీ అవుతది ఏంటని చెప్పేసి కూడా మనకి చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్‌కొచ్చేసి ఒక అప్లికేషనే పెట్టాలి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. అంటే ఇంటర్ చేశారు, 10th చేశారు. ఇంటర్ బేస్ మీద మీరు ఎల్‌డీసీ అప్లై చేస్తారు. లోవర్ డివిజన్ క్లర్క్. అలాగే 10th బేస్ మీద మీరు ఏం అప్లై చేయొచ్చు? ఎంటీఎస్ సఫాయి వాలా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ పోస్ట్‌లు ఉన్నాయి కదా! ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మీరు సెపరేట్ అప్లికేషన్ పంపించాలి. ఓకే. అప్లయింగ్ ఫర్ సెపరేట్ పోస్ట్ షుడ్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ క్లియర్‌లీ అని చెప్పి ఇచ్చారన్నమాట. అంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టొచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్స్ అనేవి పెట్టాలి. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయండి. ది క్యాండిడేట్స్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజన్ ఆఫ్ 2 ఇయర్స్. మీకు 2 ఇయర్స్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ దట్ మీకు అయితే కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా మీకు స్లోగా చెప్తాను. కొద్దిగా చూడండి.
ఇక్కడ ఏంటంటే మీ ఫోటో ఒకటి అంటించాలండి. ఫోటో అంటించి సెల్ఫ్ అటాచ్డ్ అని చెప్పి ఇచ్చారు. అంటే బయట నుంచి ఇలాగ మీ ఫోటో మీదకి వెళ్ళేలాగా ఒక సైన్ అయితే చేయాలి. ఓకేనా? టోటల్‌గా 2 ఫోటోస్. ఒక ఫోటో బ్యాక్ సైడ్ సెల్ఫ్ అటాచ్ చేయమని చెప్పి ఖాళీగా ఎన్వలప్ కవర్‌లో పెట్టమన్నాడు. ఇంకోటి అప్లికేషన్ ఫార్మ్‌లో అంటించి ఇలా బయట నుంచి ఫోటో మీదకెళ్ళేలాగా సైన్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? మీ కేటగరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకేనా? ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో మీ కేటగరీ అయితే ఆ కేటగరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. రిఫరెన్స్ న్యూస్ పేపర్ అని చెప్పారు కదా! ఇక్కడ నేను ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అని చెప్పి ఇచ్చాను. సేమ్ యాజ్ టీజ్‌గా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అనే ఇచ్చేసేయండి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా నేను ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్‌లోనే ఏసేసాను. మీరు అదే ఏసేసేయండి. ఓకేనా? మీరు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఈ ఎంప్లాయ్‌మెంట్ న్యూసు, ఈ అడ్వర్టైజ్‌మెంట్ నంబరు అనేది ఇవేం రావండి. మీకు ఖాళీగా వస్తది. నేనిక్కడ ఏవైతే మెన్షన్ చేసి ఇచ్చానో సేమ్ యాజ్ టీజ్‌గా మీరైతే అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి డేట్ 29థ్ జూన్ 2024 అని ఉంది కదా! సేమ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే కిందన కూడా ప్లీజ్ రిఫర్ యువర్ అడ్వర్టైజ్‌మెంట్ గివెన్ ఇన్ న్యూస్ పేపర్ అని చెప్పి ఉంది కదా! ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అని చెప్పి ఇచ్చేసి డేట్ కూడా 29థ్ జూన్ 2024 అని మెన్షన్ చేయండి. ఏవైతే ఇవి ఉన్నాయో అవి అప్లికేషన్ ఫార్మ్‌లో మీకు రావు. మీరే పెన్‌తో అయితే మీరైతే రాయాల్సుంటుంది. ఓకేనా? సేమ్ యాజ్ టీజ్‌గా మెన్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ నేము 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీజ్‌గా ఎంటర్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేము మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పేసి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని పెట్టుకోండి. నేషనాలిటీ ఇండియన్ అని పెట్టండి. మీ క్యాస్ట్ ఏదైతే అది మెన్షన్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ యొక్క జిరాక్స్ కాపీని సెల్ఫ్ అటాచ్ చేసి మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఓకేనా? మీ 10థ్, ఇంటర్ అండ్ ఎనీ అదర్ మీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసినట్టుంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. పీహెచ్‌బీ క్యాండిడేట్స్ ఎవరుంటే యెస్ అయితే యెస్, నో అయితే నో అని పెట్టేసండి. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అని చెప్పి ఇచ్చారు. ఉంటే అప్లై చేయండి. లేదు అనుకుంటే చిన్న డాష్ పెట్టి వదిలేసేయండి. అలాగే మీకేంటంటే ఎల్‌డీసీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. మీరు ఏదైతే స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో మాక్సిమం అందరూ ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? హిందీ టైపింగ్ కొద్దిగా కష్టంగా ఉంటది. అలాగే ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఉంటే ఇఫ్ ఎనీ ఓకేనా? ఉంటే ఆ నంబర్ మెన్షన్ చేయండి. లేకపోతే లేదు ఖాళీగా వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. మీరు ఏ అడ్రెస్‌లో ఉంటున్నారో పర్మనెంట్ అడ్రెస్ ఆ అడ్రెస్సే మీరైతే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఇఫ్ ఎనీ అని ఇచ్చారు గానీ కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ ఎంటర్ చేసి ప్లేస్, డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఎన్వలప్ కవర్‌లో మీ యొక్క ఏ అయితే సర్టిఫికేట్స్ చెప్పారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదేనండి ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.